మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మాజీ మంత్రిపై విమర్శలు గుప్పించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఇంకా మంత్రిగానే ఉన్నానని ఆలోచనలో ఉన్నారని, ప్రజలు ఓటమి పాలు చేసినా ఇంకా ఆయనలో మార్పు రాలేదని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి ఆవేశపూరితంగా లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని, అలా మాట్లాడితే మీడియాలో ప్రచారం అవుతాడని, లేకుంటే సానుభూతి వస్తాదనే సాకుతో మాట్లాడుతున్నారని, ఆయన మహబూబ్ నగర్ లో ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు అని, ఆయనకు సానుభూతి కాదు కదా, ప్రజలు ఎప్పుడో తిరస్కరించాలని ఆనంద్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ తో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంపీ అభ్యర్థి వంశీచంద్రరెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి చాలా ఆవేశపూరితంగా, చాలా ఉద్రేకంగా నిన్న మాట్లాడడం జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతలేదు. గతంలో మీరు మాజీ మంత్రి అని మర్చిపోతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ నేను మంత్రినే అనుకుంటున్నావు. ఇప్పుడు కూడా నువ్వు అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఒక గల్లీ లీడర్ కూడా మాట్లాడాడు. నువ్వు మాటలు ఎట్లా ఉన్నాయంటే అసలు ఇప్పుడే ఎవరైనా పెన్ను పేపర్ ఇచ్చి చెప్పినట్లు మాట్లాడుతున్నావు. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో నీకే అర్థమవుతుంది. అది నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా మేమనాల్సింది. నువ్వు మాట్లాడే ప్రతి వడ్డు కూడా నీ నోట్లోకి వెళ్ళి వచ్చింది. అది నీ మాట్లాడే ప్రతి మాట ఇంటి గురించి, ఎవరైనా నిన్ను గృహప్రవేశానికి పిలిస్తే వాని ఇల్లు గేటు నుంచి చూసుకుంటూ పోయి పైకి ఎక్కి మొత్తం కింద నుంచి పైన దాకా గోడలు, పైన ఉన్న స్లాబు అన్నీ లెక్కలేసుకొని ఇది ఏడ తెచ్చినావు, ఇది ఎవరు ఇప్పించరు. మేమందరం కూడా మాట్లాడుకున్నది ఏంది శ్రీనివాస్ గౌడ్ గారు అంటే, ఈయనను గృహప్రవేశానికి పిలిస్తే మళ్ళీ ఇల్లు ఉంటుందా పోతుందా, భస్మం అవుతుందా అని అనుకునే వాళ్ళం మేము. బట్టల గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు నన్నే హైదరాబాద్ నగరంలో నా గురించి నువ్వు మాట్లాడితే 7 సంవత్సరాల కింద నా దగ్గర ఒక మాట మాట్లాడినావు. నేను అందుకే జీన్స్ ప్యాంట్ అని చెప్పినావు. నాకు గుర్తుపెట్టుకో, ఇది వాస్తవమా కదా అని ఒకసారి గమనించుకో. డ్రెస్సింగ్ గురించి ఏం మాట్లాడినావు? జీన్స్ ప్యాంట్ వేయద్దు, గొలుసు లేదు అని చెప్పినావు. నువ్వు మర్చిపోయినట్టున్నావు. గొలుసు లేదు, ఉంగురాలు లేదు. నీవేమో ఉంగురాలు పెట్టుకోవాలి, కడాలు వేసుకోవాలి. కడం పోటుకుపోయి ఇవ్వడానికి దొంగలు ఎత్తుకపోతే మళ్ళీ తెల్లారని నువ్వు తెచ్చిపెట్టుకుంటావు. నువ్వు గొలుసుల గురించి, ఉంగురాల గురించి ఎవరు మాట్లాడతారు? నువ్వు నన్ను మాట్లాడినావు, నాకు గుర్తుకుంది. ఎవరిని కాదు, నన్నే మాట్లాడినావు. రా, అబద్ధం అంటే కూర్చున్నాం, వేడంటే అలా కూర్చున్నాం. ఒట్ల గురించి మాట్లాడితే, నీ దగ్గర ఒట్ల గురించి మాట్లాడితే బాగాలేకుంటుంది. ఖచ్చితంగా ఒట్లే పెడదాం, దాన్ని వేడ కూర్చున్నాం. అన్న లేదు అని నీకు ఇష్టమైన వ్యక్తి మీద అన్న పెట్టు, ఇష్టమైన దేవుని మీద అన్న పెట్టు. నన్నే అన్నావు. డ్రెస్సింగ్ గురించి, బట్టలు జీన్స్ ప్యాంట్ వేసుకోకు, గొలుసులు పెట్టుకోకు, రింగులు పెట్టుకోకు. మేము కష్టపడి కట్టిన ఇల్లు, కష్టపడి కట్టిన అందరు దొంగతనాలు చేసి కడతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆజాద్ ఏదో అంటారు కదా, మనం బజ్జాతికి ఎత్తుకున్నావు అన్నట్టుగా, ఎవడో వెనకడికి ఏమో అన్నట్లు నీవే ఉరుకుతున్నావు, నీవే ఉరుకులాడుతున్నావు. నిన్ను ఎవరేమన్నారని అంతగానో ఉరుకులాడుతున్నావు. ఇల్లు కూలగొడతానంట, ఇల్లు కూలగొడతారు, ఉరుకులాడుతూ ఇల్లు కష్టపడి కట్టుకున్నావు. మరి దొంగతనం చేసి కట్టినామని ఎవరన్నా అన్నామా? అందరం కష్టపడితేనే కడతాం కదా ఇల్లు. మరి నువ్వు ఎట్లా కట్టినావు నీకు తెలియాలి. నువ్వు కట్టిన దాని గురించి మేము మాట్లాడం. కానీ అనవసరంగా ఆవేశపూరితంగా ఏదో మాట్లాడితే ప్రెస్లో వస్తుందనో, ఏదో మాట్లాడితే సింపతి వస్తుందనో, ఏదో మాట్లాడితే ఏదో వస్తుందనో నువ్వు ఆలోచించి మాట్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు నీవు బెదిరించి మాట్లాడుతున్నావా, నీవు అహంకారపూరితంగా మాట్లాడుతున్నావా, నీవు ఆవేశంగా మాట్లాడుతున్నావా, నీవు గర్వంగా మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆ వీడియో తీసి పబ్లిక్ చూడాలి. ఒకసారి నువ్వు చూసుకో, నీవెలా మాట్లాడుతున్నావు. అవతల ఎంపీ అభ్యర్థి గారు కానీ, మా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎలా మాట్లాడతారో ఒకసారి గమనించాలి. మీరు ఏముందంటే ఏదో మాట్లాడితే సింపతి వస్తుందని ఫీల్ అవుతున్నావు. ఏం సింపతి వస్తుంది? నిజంగా నువ్వు రాజకీయం చేసినంటున్నావు కదా, తొలి దశ మలి దశ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నావు కదా. నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధం ఉంటుంది. వాస్తవంగా చెప్తున్నా, తొలి దశ ఉద్యమం గురించి 1949లో నారాయణ గౌడ్ సారు మూసాపేటలో కత్తిపోట్లు ఓడిపించుకున్నాడని ఈరోజు మాట్లాడినావు నిన్న ప్రెస్ మీట్లో. గతంలో తొలి దశ ఉద్యమంలో బుల్లెట్ తగిలింది అన్నావు. అరే, అప్పుడే బుల్లెట్ పోయి కత్తులు వచ్చినా? ఎవడన్నా ఉద్యమంలో కత్తులు తీసుకొని పొడుస్తున్నాయి పోలీసు వాళ్ళు, బుల్లెట్లు తీసుకొని కాల్చిదంట. ఈరోజేమో కత్తి తీసుకొని కత్తిపోట్లు పొడిచిన. ఒక్కసారి మీరు రిపోర్టర్స్, మన మీడియా మిత్రులందరూ, గతంలో ఉన్నది కూడా ఉంది, నా దగ్గర ఉంది, ఈరోజు ఉన్నది ఉంది, ఒకసారి మీరు చూడండి. ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతలేదు. ఆయనకు ఆవేశంగా మాట్లాడుతున్నాడు.
నువ్వు నిజంగా మహబూబ్నగర్ ప్రజలందరూ ఈరోజు మహబూబ్నగర్ ప్రజలందరూ నీ శాస్త్రాలు, నీ ఉద్యమం, నీవు చేసిన నీ అహంకారము, నీ గర్వము, నీ నియంతృత్వము, అంటే నువ్వు ఎంత అంటే నేనే నియంతను, ఈ మహబూబ్నగర్ కాదు, ఈ తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి, ఈ మహబూబ్నగర్లో నేనే రాజు నేనే మంత్రి అని నీవు నియంతలాగా ప్రవర్తించినందుకు నీవు ఈరోజు మహబూబ్నగర్లో నిన్ను ఓడగొట్టింది బహుజనులే, గిరిజనులే, దళితులే, మైనార్టీలే, మనుషులే, ఓటర్లే నిన్ను ఓడగొట్టిండ్రు. గుర్తుంచుకో. నీ ఎంబడి ఇంకా బహుజనులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నావు. నీ ఎంబడి ఎడమ కూడా అన్నావు చూడు, పాపం ఎడమ అన్నావు. మన శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీని ఇయ్యాలా నయ్యం, ఎడమకు కూడా పనికొస్తున్న లేదు ఆయన. ఈరోజు నీ పదవి పోయినాక నీకు ప్రోటోకాల్ కొరకు పాపం ఎంపీ శ్రీనివాసరెడ్డి గారిని బలి చేస్తున్నావు. పాపం మీ మన శ్రీనివాసరెడ్డిని ఆయన అనవసరంగా ఆయన జీవితాన్ని నీ పక్కన ఉండి నా అనవసరంగా నీ నుంచి ఆయనకు సగం బురద తగులుతుంది. అలా ఆయన కారు గురించి మాట్లాడాను గతంలో. అదే సార్ నువ్వు నిరవైనప్పుడు గుర్తు చేసుకోను. మన శ్రీనివాసరెడ్డి రేపు పొద్దునే మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాను నేను. నీవు ఆయన కారు గురించి మాట్లాడినావు. నీ కారు ఎంతది, ఎట్టకెళ్ళి తెచ్చినావు, ఏంది కారు గురించి నువ్వు కారు తెచ్చుకొని తిరుగుతావు కూడా. డిఫెండర్ కార్ ఏదో తెస్తే అడిగినావు. అలా వెంకటరెడ్డి పోయి అబ్బాయి ఇల్లు జూబ్లీహిల్స్లో ఎన్టీఆర్ ఇల్లు ఏడుంది, చిరంజీవి వెళ్ళడం చూసి ఆయన ఇల్లు గురించి మాట్లాడినాను. ఆల వెంకటరెడ్డి నీ పక్కలలోనే సంతృప్తిగా కాదు, నీ పక్కలలోనే నీ మీద కడుపులో బాధ పడుకుంటా, కడుపులో బాధ తన్నుకుంటా నీ వెంబడి తిరుగుతారు. నీ వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్పాలనా? పక్కలుండి కాదు, ఊర్లో ఉన్న అందరికీ తెలుసు నీ వ్యక్తిత్వం గురించి. ఇవాళ నేను మంచోని అంటే నువ్వు మంచోని అవుతావా? ఒక్కటే దయచేసి మీరు అనవసరంగా నిజంగా ప్రజలందరూ అన్ని విషయాలు తెలుసు, వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మహబూబ్నగర్ ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్లో నీవు చెయ్యని తంతు లేదు, నువ్వు పడని పాటలు లేవు, నువ్వు చెయ్యని ఎత్తులు లేవు. నీవు ప్రతి కులాల మధ్య చిచ్చు పెట్టిందే నీవు. ఈరోజు నిజంగా నువ్వు కరెక్ట్గా నిజంగా నువ్వు రాజకీయం తెలిసిన వ్యక్తి అయితే, మనసుల మీద నువ్వు గౌరవం ఉన్న వ్యక్తి అయితే, కులాల మీద గౌరవం ఉన్న వ్యక్తి అయితే, బీసీలందరూ ఒకతోన చేర్చి బీసీల కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హాల్ కొద్దిగా ఒక 2 కోట్లు కాదు 10 కోట్లు పెట్టి కట్టించి బలహీన వర్గాలు అన్ని 93, 106 కులాలను అందరూ ఒకతోన చేర్చి మనం అన్నదమ్ములంలా ఉండాలి బీసీలందరము అని నువ్వు ఒక్కొక్క ఓటు కట్టాలి. ఎవరింటికి వాళ్ళ దుఃఖం పెట్టిస్తావు, ఎవరింటికి వాళ్ళ దుఃఖం. డివైడింగ్ పాలసీ. ముద్రాలను విడగొడతావు, రజకులను విడగొడతావు, యాదవులను విడగొడతావు, ఒంగోలు విడగొడతావు, గౌడ్లను విడగొడతావు, అందరూ విడగొడతావు. మా గౌడ్ల దాంట్లోనే చిచ్చు పెడుతుంది. ఈడ గౌడ్లో ఉన్న అందరూ పంచాయతీ పెట్టి ఈడ పంచాయతీ పెట్టి విడదీస్తుంది. హైదరాబాద్లో ఒక తయారు చేస్తావు, 6 మందిని తయారు చేస్తావు. బాలరాజు గౌడ అంటావు, లక్ష్మణ్ గౌడ అంటావు, నాగరాజు గౌడ అంటావు, శేషగిరిరావు అంటావు. అందరిని ఇట్లా విడగొట్టడానికే నీవు ఉన్నావు అనేది మా అందరికీ తెలుసు. ఈరోజు నిన్ను ఎలక్షన్లో ఓడగొట్టినా కూడా నువ్వు ఒక్కటే ఒకసారి ఆలోచించాలి, నువ్వు గమనించాలి. నిన్ను ఈరోజు ప్రజలందరూ ఒకరోజు గెలుపోవటమే దైవాధీనం అనుకొని నువ్వేం చేయాలంటే, ప్రజలు నన్ను ఈరోజు విశ్వసించలేదు.